నమస్కార్, నేను మీ నోరి జీ ప్రదీప్, గుణ ఆయుర్వేద నుంచి ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్. ఈరోజు టాపిక్ మనది అసలు డయాబెటీస్ని కంట్రోల్ ఎలా చేసుకోవాలి, దానికి కారణాలు ఏమిటి, మనకి ఏమైనా చిన్న చిట్కాలు ఉన్నాయా ఇంట్లో చేసుకోగలిగినవి. మొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దాని కారణాలు ఏంటి, శాస్త్రం ఏం చెప్తోంది. ఆశయాసుఖం స్వప్నసుఖం దధి గ్రామ్యోదకానృపసాన్ పయాంసి నవాన్నపాన గుడవైకృతంచ కఫకృత్య సర్వం ప్రమేహ హేతు. అంటే ప్రమేహానికి ఏవైతే హేతువులు అంటే నిదానం ఏదైతే ఉంటుందో అవి దాంట్లో బాగా కూర్చోడం, బాగా నిద్రపోవడం, సుఖమైన ఆసనాలు కూర్చోడం, పెరుగు బాగా తినడం, మెరైన్ ఫుడ్స్ అంటే ఫిషెస్ ఇట్లా ఏవైతే జలచరాలు ఉంటాయో వాటిని తినడం, ఇంకా డైరీ ప్రోడక్ట్స్, నవాన్నపాన కొత్త బియ్యం, కొత్త గోధుమలు ఇలాంటివి తినడం, ఇంకా బాగా కార్బోహైడ్రేట్స్ తినడం, గుడవైకృతంచ. గుడవైకృతం అంటే స్వీట్స్, అంటే అప్పుడు గుడ అంటే బెల్లం కదా, బెల్లంతోనే చేసేవారు. ఇప్పుడైతే అన్ని రకాల స్వీట్స్ని మనం కనుక ఇది చూసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా మన లైఫ్ స్టైల్లో కనుక చాలా అంటే పని చేయనితనం ఉంటే కనుక ఆ పని చేయనితనం ఎప్పుడైతే మన శరీరంలో మెటబాలిజం తగ్గించి, ఈ మెటబాలిజం తగ్గడం వల్ల మెటబాలైట్స్ సరిగ్గా కాక సగం సగంలో ఉంటూ ప్రమేహం అని ఒక మేహం అంటే ఒక కఫతత్వం అంటారు, అది తయారయ్యి శరీరంలో ఉండిపోతే, ఆ స్వీట్ ఏదైతే ఉందో శరీరంలో ఉండిపోతే అది మనకి డయాబెటీస్ అని, మధుమేహం అని అంటారు. ఈ మధుమేహాన్ని మనం ఈ కారణాలు చూసాం కదండి. అలా మనం కనుక డిఫరెన్షియేట్ చేస్తే లైఫ్ స్టైల్లో ఎప్పుడైతే మనం బాగా యాక్టివ్గా ఉంటాం, అంటే యాక్టివిటీ ఇప్పుడు ఉండడంలో కొంచెం కష్టం. ఎందుకంటే మనం ప్రతిదానికి ఒక సింపుల్ ఏదో చిన్న ఉపకరణం ఉంటుంది. అంటే ఫ్యాన్ వేయడానికి కూడా ఇప్పుడు మీకు దాని ఉంటారు రిమోట్లు వచ్చేసినాయి. అలాగే మనం అన్ని పనులు, చిన్న చిన్న పనులు చేయడానికి కూడా మనం ఏం ఒళ్ళు వంచట్లేదు. కాబట్టి మనకి ఎక్స్ట్రా ఎక్సర్సైజ్ అవసరం ఉంటుంది. ఎక్సర్సైజ్ ఎంత చేయాలి అంటే మనకి చెమట పట్టేంత చేయాలండి. అంటే ఎండాకాలంలో కొంచెం తక్కువ చేయొచ్చు, చలికాలంలో కొంచెం ఎక్కువ చేయొచ్చు. అలా అని మనం కరెక్ట్గా అనుకోవాలి అంటే అరగంట. అస్సలు అలవాటు లేని వాళ్ళకి 15 నిమిషాల దగ్గర స్టార్ట్ చేసి మెల్లమెల్లగా పెంచుకుంటూ అరగంటకి వెళ్ళి చేస్తే కనుక చాలా మటుకు షుగర్, ఇది అవుట్ గోయింగ్ షుగర్ అంటే షుగర్ని ఎలా, లోపలికి వెళ్ళిన షుగర్ని ఎలా కాల్చాలి, ఇది మొదటిది. రెండోది, మనకి లోపలికి షుగర్ ఎలా ఎక్కువ వస్తుంది. ఇప్పుడు పెరుగు ఉంది, కార్బోహైడ్రేట్స్, మైదా ఇలాంటివన్నీ ఏవైతే ఉన్నాయో ఈజీ కార్బోహైడ్రేట్స్, అవి మనం తీసుకోగానే షుగర్ని చాలా షూట్ చేస్తాయి అన్నమాట. షుగర్ని షూట్ ఎలా చేస్తాయి అంటే అవి ఒక్కొక్క మాలిక్యూల్ ఆఫ్ కార్బోహైడ్రేట్ 6 గ్లూకోజ్ మాలిక్యూల్ విరిగి ఆ షుగర్ని పెంచుతాయి. ఈ షుగర్ని పెంచడం వల్ల మనకు వచ్చే నష్టం ఏమిటి అన్న ఫీలింగ్ ఉంటుంది. కానీ ఆ షుగర్ కేవలం బ్లడ్లో ఉంటే కనుక అది మైక్రో సర్క్యులేటరీ డిఫెక్ట్, అంటే రక్తనాళాల దగ్గర ఎండ్ ఆర్గన్స్, అంటే పెద్ద నాళాలు కాకుండా సన్నగా క్యాపిలరీస్ అంటారు, దానికి వచ్చేసి మైక్రో సర్క్యులేషన్ డిఫెక్ట్ చేసి అన్ని రక్త ప్రసరణలో ప్రాబ్లం చేస్తుంది. ఆ రక్త ప్రసరణ ప్రాబ్లం ఎక్కడెక్కడైతే వస్తుందో అక్కడక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే కార్డియాక్ రాలేదనుకోండి, గుండెకి రాలేదనుకోండి, దాన్ని కార్డియాక్ ప్రాబ్లం రావచ్చు. అలాగే కళ్ళకైతే రెటినోపతి కావచ్చు, నరాలకైతే న్యూరోపతి రావచ్చు, లివర్లో కనుక అయితే కనుక దానికి కారణాలు అవ్వచ్చు, కిడ్నీలో అయితే కనుక నెఫ్రోపతి అవ్వచ్చు. ఇలా మనం చాలా రకాల సైడ్ ఎఫెక్ట్లు చూస్తూ ఉంటాం. ఈ సైడ్ ఎఫెక్ట్లు ఎందుకు వస్తాయి అంటే కేవలం ఈ మైక్రో సర్క్యులేటరీ డిఫెక్ట్, షుగర్ ఎక్కడెక్కడి ఆగిపోతుందో అక్కడక్కడ మనకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో దీనికి ప్రత్యేకంగా ఒక చిన్న చిట్కా, ఇంట్లో చేయగలిగిన ఒక చిన్న చిట్కా చెప్తాను. మీరు అందరూ ఫాలో అయితే కనుక చాలా బాగుంటుంది. మా దగ్గర అందరికీ ఇది ఫాలో అవ్వమని చెప్తాం. ఇది కేవలం షుగర్ వచ్చిన వాళ్ళకే కాదు, షుగర్ రాకుండా చేసే వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది. మంచి ఉసిరికాయ పొడి మనకి ఇప్పుడు మార్కెట్లో శుభ్రంగా దొరుకుతుంది. అలాగే మీకు పసుపు, మాను పసుపు అంటారు లేదా మామూలు పసుపు. ఈ మామూలు పసుపు ఏదైతే ఉంటుందో
అది పచ్చి పసుపుగా మేము ఆయుర్వేదంలో వాడతాం, కానీ ఇప్పుడు పచ్చి పసుపు మీరు వాడడం కష్టం. మామూలు పసుపు అంటే కలర్లు వేయని, కెమికల్స్ వేయని పసుపు ఏదైతే ఉంటుందో, మనం కొట్టుకుని తీసుకునే పసుపు ఏదైతే ఉంటుందో అది తీసుకుని ఈక్వల్గా మీరు పసుపు ఇంకా ఉసిరికాయ కలిపితే దాన్ని నిషా ఆమలకి అంటారు. ఆ నిషా ఆమలకి మీరు రోజు అర చెంచాడు పొద్దున సాయంకాలం కనుక వేడి నీళ్ళతో తీసుకుంటే అది చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తుంది. రాని వాళ్ళకి రాకుండా చేస్తుంది, వచ్చిన వాళ్ళకి వాళ్ళ షుగర్ లెవెల్స్ తగ్గి చేస్తుంది. అండ్ ఆల్సో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఇది షుగర్ లెవెల్స్ తక్కువ చేయడం కన్నా ఇంకా మంచి పని ఏం చేస్తుందంటే సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా చేస్తుంది. ఈ విధంగా డయాబెటీస్ ఉన్నవాళ్ళు వాళ్ళ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా చూసుకోవాలంటే ఈ విధంగా మనం చేసుకుంటే కనుక చాలా మంచిగా కంట్రోల్లో ఉంటుంది. ఈ విధంగా మనం డయాబెటీస్ని కంట్రోల్ చేయొచ్చు. శుభం భూయాత్. నమస్కారం.